కూల్ కూల్ పాట పెట్టండి అన్న, పాట పెట్టండి అన్న. ఆర్కెస్ట్రా మొత్తం అన్ని తెగిపోయినాయి ఇక్కడ అన్న. సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా మీరు మీ చేతుల్లో ఉన్న కండువాల్ని, జెండాల్ని మన ప్రియతమ నాయకుడు వేదిక మీదకి వచ్చేంత వరదాకా డప్పు వాయిద్యం వస్తూనే ఉంటది, మీరు జెండా ఊపుతూనే ఉండాలి. అక్కడ ఒక మైక్ పెట్టండి, ఒక మైక్ పెట్టండి దగ్గర. కేసీఆర్ గారి నాయకత్వం. మాజీ మంత్రివర్యులకు అందరికీ, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి, శ్రీశైలం సాగర్ డ్యాంల నిర్వహణ కేఆర్ఎంబీకి అప్పచెప్పి
తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా చలో నల్గొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తే తెలంగాణ జాతిపితకు మరొకసారి మీ అందరూ కరతాళ మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి, అందరు కూర్చోవాల్సిన విజ్ఞప్తి. మన వేదిక మనందరం గులాబీ సైనికులు, కేసీఆర్ గారి మనందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. రైతాంగం పొట్టగొట్టే నిర్ణయం ఏ జరిగినా సరే తేగుదేగదాకా కొట్లాడి ప్రజల మధ్యనే పానవాన్ని పెడతా తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పి నినదించి ఈరోజు ఉద్యమానికి నడుం బిగించి నల్లగొండ గడ్డ మీద నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న జాతిపితకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మరొక్క మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి. ప్లీజ్ నాయకులు, కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి నాయకులందరూ అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది. సహకరించండి, వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్. కృష్ణా జలాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వాలందరినీ కూడా ముక్త కంఠంతో నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా చలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతిపితకు మనందరం మరొకసారి కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీయుతులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు నల్లగొండలో మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ 7 పదుల వయసులో కూడా ఆరోగ్యం ఎట్లున్నా లెక్క చేయక నేను సాధించి పెట్టిన తెలంగాణకు నా కండ్ల ముందే అన్యాయం జరుగుతుంటే నేను కూర్చోలేను అని చెప్పి తెలంగాణలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతుంటే చూడలేను నేనని చెప్పి కృష్ణా జలాలలో మన వాటా నీళ్లు లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ఒక చిన్న ఏమరపాటుతోని క్రూర ముగాల పాలైన నా తెలంగాణను మళ్ళీ రక్షించుకోవాలని ఆనాడే ప్రాణత్యాగం చేసి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తెలంగాణను తెచ్చిన నాకు ఈ చిన్న అనారోగ్యం లెక్క కాదని చెప్పి బెబుల్లాగా విజృంభించడానికి మళ్ళీ పోరాటల గడ్డ ఈ నల్లగొండకు వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి,
పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి, నామ నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి, ఇతర శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు, ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైన నా అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం జరుగుతుంది మళ్ళీ ఇవాళ? ఎందుకు వచ్చింది మనకి సమస్య? మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు. దానికి ముందు ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించవద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు. కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు. కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే విధవలకు నేను చెప్పే సమాధానం, మీరు పెంచి పోషించిపోయిన కరువును, మీరు పెంచిపోయిన ఆత్మహత్యలను, ఆకలి చావుల్ని కేవలం 6 ఏళ్లలోనే నిషేధించిండు కేసీఆర్. 50 సంవత్సరాలు మీరు పెంచి పోషించి 2.5 లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరోసిస్ మహమ్మారిని 6 ఏళ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను 4 ఏళ్లలోనే 40 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్. కొంతమంది చెత్తనాయాలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది, మేము వచ్చి మారుస్తాం. ఏం మార్చిండ్రు? మార్స్తూనే ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు మాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే 6-7 లక్షల ఎకరాలకు తెచ్చిండు. కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది. చూడాలనుంటే కనబడుతుంది, వినాలనుంటే వినబడుతుంది. కానీ మేము చూడం, మేము వినం, మేము అబద్ధాలే మాట్లాడతాం. హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కల్లాగా దాడి చేస్తాం అనే విధవులకు అర్థం కాదు. అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు. ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు. 2 నెలలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవతలోడికి చేతికి వెళ్ళిపోతే ఒక్కరోజు సోయలేదు, ఒక్కరోజు మాట్లాడలేదు. కేసీఆర్ గారి ఆదేశాలతో మన నాయకులు, మన మాజీ మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత గబాల మేల్కొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు సభ పెడుతుండంటే వణుకుడు మొదలైంది, ఒక్కడొక్కడికి వణుకుడు మొదలైంది. అబద్ధాలు చెప్పి చెప్పి ఇక వీకలేక నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టాను. హరీష్ రావు గారు ముఖం మీద తన్నట్టు అన్ని విషయాలు చెప్పిండు. ఇవాళ ఉన్న విషయాలన్నీ గత 60 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం చేసిన అనే విషయాలు అన్నిటిని చెప్తూ రేపటి మన కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు, మన అధ్యక్షులు, మన రథసారథి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మీ అందరి అనుమతితోని నేను కూర్చొనే మాట్లాడన్నా? పర్వాలేదు కదా?
గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ వద్దురా బాబు అవన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా, ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. ఏ కిషోర్ మీరు సార్కు మాట్లాడడం కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్కు మాట్లాడడం కష్టం అవుతుంది డిస్టర్బెన్స్ తోని.